అందరికీ నమస్కారం. పేరు చైతన్య. మీరు చూస్తున్నారు అన్‌ఫిల్టర్డ్. ఆహ్, చాలా ఒక సంవత్సరం అయిపోయి ఉంటదేమో రఫ్‌గా ఈ వీడియోలు గట్రా చేసి. అది ఏవో కారణాల వల్ల, లేకపోతే అంటే మధ్యలో పననుకోనో, లేకపోతే చేస్తే ఏదో పెద్ద ఆహ్, హై హై లెవెల్ అవుట్‌పుట్ ఇచ్చే వీడియో ఇవ్వాలి, వీడియో రిలీజ్ చేయాలి అనుకోనో, ఏదో చాలా కారణాల వల్ల ఆహ్, షూట్ చేద్దాం అనుకుని ఆగిపోయిన సందర్భాలు, ఏదో సోదేద్దాం, ఏదో మాట్లాడదాం అనుకోని ఆహ్, ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, చూసారు కదా! ఏదో చెప్దాం అనుకుంటాం. అది బయటికి రాదు. ఐ మీన్ కక్కాలనుకున్నది తిన్నగా కక్కకపోవడం. అంటే ఆర్టిక్యులేషన్, మన థాట్స్‌ని తిన్నగా ఆర్టిక్యులేట్ చేయకపోవడం గురించి ఓసారి మాట్లాడదామండి. రీసెంట్‌గా ఏదో నేనేదైనా చెప్పాలనుకుంటే మాట్లాడతాను. ఒక దారం అనేది లేకుండా, ఒక పాయింట్, ఒక ఎండింగ్ అనేది లేకుండా ఎటెటో వెళ్ళిపోతున్నాయి కన్వర్జేషన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎటెటో ఇంకేదో టాపిక్‌కి అలాగెళ్ళిపోతున్నాయి. అది నేను నా కన్వర్జేషన్స్‌లో గమనించి మేబీ ఆర్టిక్యులేషన్ మనకంత రాట్లేదా? లేకపోతే మనం సబ్జెక్ట్ మీద అంత ఫోకస్డ్‌గా లేమా? అని అనిపించింది. మాట్లాడే సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఫలానా మనిషితో నేనేదో పుస్తకం గురించో, సంథింగ్ ఏదో మూవీ గురించో ఏదో మాట్లాడితే, అట్నుంచి ఒక 2 నిమిషాల్లో టాపిక్ అనేది చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతుంది. అది మేబీ నా ఎక్సైట్‌మెంట్ వల్లో, ఆ కొత్త విషయం మీద నా ఎక్సైట్‌మెంట్ వల్లో, లేకపోతే మాట్లాడే విషయంలో మాట్లాడుతున్న టాపిక్‌లో అంత నాలెడ్జ్ లేకపోవడమో, లేకపోతే అంత మాట్లాడుకునేంత విషయం లేకపోవడమో, అవగాహన లేకపోవడమో కావచ్చు. ఈ థింగ్ అనేది, ఈ షిఫ్టింగ్ థింగ్ అంటే వన్ సబ్జెక్ట్ టు అనదర్ సబ్జెక్ట్ జంపింగ్ అనేది జరుగుతుంది. సో, రీసెంట్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ది ఏదో యూట్యూబ్‌లో వీడియో చూసా. ఆయనేమో కొన్ని ఎక్సర్‌సైజుల్లాగా చెప్పాడు. హౌ టు ఆర్టిక్యులేట్ యువర్ థాట్స్ అని చెప్పి ఆయన చెప్పాడు. బట్ నా నా పరంగా నేను ప్రొఫెషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ ఇది కొంచెం నాకు వర్కౌట్ అవుతుంది ఈ మధ్య ఎంతో కొంత అన్నట్టు నా పరంగా నేనేసుకున్న కైండ్ ఆఫ్ ఫార్ములా ఏంటంటే, ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం స్వతహాగా మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకోవడం. అంటే వాట్ సబ్జెక్ట్ వి ఆర్ టాకింగ్ అబౌట్, అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం అన్నది మనకి మనం ఆ ఎజెండా అనేది గుర్తు చేసుకుంటూ మనం ఆ కన్వర్జేషన్ అనేది ప్రొలాంగ్ చేయాలి. అంటే ఇది ఆర్టిక్యులేషన్ అంటే థాట్స్ ఆర్టిక్యులేట్ చేయడం గానీ, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్‌కి జంప్ పోయే క్యాండిడేట్స్‌కి, అంటే ఇంక్లూడింగ్ మీ, ఇది హెల్ప్ అవుద్దనుకుంటున్నా. ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థాట్స్, ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ వాంట్ టు గివ్, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సజెషన్స్ ఉన్నా, ఐ మీన్ థాట్స్ ఆర్టిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా చెయ్యొచ్చు. ఆ కైండ్ ఆఫ్ స్టెప్ వైస్ అయినా ఏదన్నా మీ దగ్గర సొల్యూషన్స్ ఉంటే, సజెషన్స్ గానీ ఏమన్నా ఉంటే ఫీల్ ఫ్రీ టు షేర్. ఎందుకంటే ఎవరికీ ఏం రాదు. మనది కూడా అంతేం తెలీదు. ఏదో కేవ్‌మెన్ సూత్రాలు చెప్తుంటాం ఏదో తెలుసుకొని. సో, మీకు కూడా ఏమన్నా తెలిస్తే కీప్ షేరింగ్. థ్యాంక్ యూ.